ఏంటి కారేపావు? నేను ఆపలా, అదే ఆగింది. ఏ మున్సిపాలిటీ ఎద్దు చెత్త కుప్ప చూసి ఆగినట్టు మన బండి కూడా కొత్త గులాబీని చూసి ఆగింది. ఓసారి అటు లుక్కి వెనక్కరా చూడు. బాసు, అది ముళ్ళ గులాబీ, పట్టుకుంటే గుచ్చుకుంటది, మనకు వర్కౌట్ అవుతుంది. కానీ పోనీ. ఛ, ముళ్ళు తీసి గులాబీని ఎలా దక్కించుకోవాలో నాకు తెలుసురా. రా. నా వల్ల కాదు బాబు, నేను రాను. నీ చెప్పలేదు, నువ్వు పడు. సర్లే పో. మీరు చాలా అందంగా ఉన్నారండి అని ఇటు చెప్తే ఏం చేస్తారు? చెంప పగల కొడతాను. పోరా. అదే మాట నేను చెప్తే చెప్పుతో కొడతాను. సూపర్, అందుకేనండి మీరు నాకు నచ్చారు. అన్ఫార్చునేట్లీ వాళ్ళ బస్ స్ట్రైక్ అండి. మిమ్మల్ని చూస్తుంటే మీరు బస్ కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. రావు, పోనీ నేను లిఫ్ట్ ఇవ్వనా? లిఫ్ట్ ఇస్తే మీరు ఎలాగో కాస్త గిఫ్ట్ ఇస్తారు కదా. మామూలుగా నేను ఇరానీ హోటల్లో బిర్యానీ తింటానండి. మిమ్మల్ని చూస్తుంటే మీరు వెజిటేరియన్ పార్టీలా ఉన్నారు. పర్వాలేదండి, మీకోసం ఓ రోజు కామత్ హోటల్లో అడ్జస్ట్ అయిపోతా. ఏ మిస్టర్, మీరు నా వ్యాన్ లో వస్తే మనం జనరల్ అయిన సినిమా హాల్లో కార్నర్ సీట్ లో కూర్చుని సినిమా చూసి దాని తర్వాత కామత్ హోటల్లో వెజిటేరియన్ భోజనం తిని ఓ జ్యువెలరీ షాప్ కి వెళ్ళి మీ అందమైన చేతికో అందమైన బ్రేస్లెట్ కొని ఆటో ఏమండోయ్, మన్నికి ఎక్కువ అరుగుదల తక్కువ అని చెప్పాను కదండోయ్. ఎక్కడ పోతావులే. ఏరా, మొన్నేదో సూపర్ ఫిగర్ చూశానని చెప్పావు, మ్యాటర్ ఏమైనా వర్కౌట్ అయిందా? లైన్ లో పెట్టేశావా? చచ్చా, ఆ అమ్మాయి అలాంటిది కాదురా, హోమ్లీ గర్ల్. నేను ఆ అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను. తను ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఆహా, వెరీ గుడ్, బెస్ట్ ఆఫ్ లక్ రా. అవును, చెప్ప మర్చిపోయాను, మొన్న బస్ స్టాప్ లో ఓ అందమైన గులాబీని చూశాను రా. చూసి కోద్దామని దగ్గరికి వెళ్ళాను. కోసావా? ఆహా, దగ్గరికి వెళ్తే ముళ్ళు గుచ్చుకుంది. పర్వాలేదు, 2 రోజుల్లో సెట్ చేసేస్తా మామూలుగా. అంత ఈజీగా పడుతుందా? ఎందుకు పడదురా, అసలు ఆడవాళ్ళు పుట్టిందే మగాడికి పట్టడానికి. సైకిల్ మీద వెళ్తే ఓణీల్ని పడేయచ్చు, స్కూటర్ మీద వెళ్తే స్కర్ట్లు పడేయచ్చు, అంబాసిడర్ లో వెళ్తే ఆంటీల్ని పడేయచ్చు, జెన్ లో వెళ్తే జీన్స్ ప్యాంట్లు పడేయచ్చు, అదే హాండా సిటీలో వెళ్తే హోల్ సిటీనే పడేయచ్చురా. మల్లేష్ గారు, మిమ్మల్ని అందరూ నేను ఎందుకు తీసుకొచ్చానంటే, ఈ స్థలాన్ని నేను చాలా రోజుల క్రితం మంచి రేటు పెట్టుకున్నా. ఇప్పుడేమో నేను తీసేద్దాం అనుకుంటున్నా. దీన్ని నేను ఎట్టా తీసేస్తే నాకు మంచి రేటు వచ్చుద్దో మంచి సలహా ఇవ్వండి. ఎంత రేట్ వస్తే అంత రేటుకు దీన్ని అమ్మేయడం బెటర్ సార్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ మరీ డల్ గా ఉంది. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, విత్ యూ పర్మిషన్ నేను ఒక ఐడియా చెప్తాను. ఏందది? నాకు ఒక 5 minutes టైం ఇవ్వండి సార్. థ్యాంక్ యూ సార్. ఐడియా చెప్తానని రాయికి పసుపు కుంకుమ రాస్తాడేంటి? ఏంటి సార్, ఏంటలా చూస్తున్నారు? ఇది రాయి కాదు సార్, ఈ స్థలంలో వెలిసిన అమ్మవారు. అర్థం కాలేదా? మనం ఈ రాయిని ఇక్కడే వదిలి వెళ్ళిపోతాం. ఇటుగా వెళ్లే వాళ్ళెవరో ఈ రాయిని చూసి దానికి మొక్కుతారు, కొబ్బరికాయలు కొట్టి హారతిస్తారు. కొందరు దండలు వేసి దండం పెడతారు. దండలు వేసిన వాళ్లకు ఏదైనా మేలు జరిగిందనుకోండి, అదంతా ఈ అమ్మవారి మహిమే అని ప్రచారం చేస్తారు. వాళ్ళు చేయకపోతే మనమే చేయిస్తాం. దాంతో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఈ రాయి మీద ఓ గుడి వెలుస్తుంది. గుడి చుట్టూ షాపులు వెలుస్తాయి. ఈ స్థలానికి విలువ విపరీతంగా పెరుగుతుంది. సైట్ వాల్యూ కూడా డబుల్ ట్రిపుల్ అవుతుంది. అప్పుడు మనమే ఇక్కడ అపార్ట్మెంట్స్ కట్టి అమ్మకానికి పెట్టామనుకోండి, పెట్టుబడికి 10 రెట్లు లాభాలు సంపాదించవచ్చు. ఏమంటారు సార్? సూపర్ ఐడియా అయ్యా. నువ్వు మామూలుడు కాదయ్యో.
నీ దగ్గర చాలా ఉంది. భలే ఐడియా ఇచ్చావే. ఇదిగో నేను ఇష్టపడి స్విట్జర్లాండ్ నుంచి తెచ్చుకున్న వాచ్ తీసుకో. తీసుకో అయ్యా. ఇది నేను తీసుకుంటోంది కాస్ట్లీ వాచ్ అని కాదు, మీరు వాడుతున్న వాచ్ అని. ఏదైనా పనుంటే కబురు చేయండి, మీకు సేవ చేయడమే నా అదృష్టం. మల్లేషు, ఈడు మామూలోడు కాదయ్యో. 20 ఏళ్ల క్రితం నేను ఎట్టున్నానో, నా ఐడియాలు ఎట్టున్నాయో అచ్చం అట్నే ఉన్నాడయ్యా. డౌటే లేదయ్యా, ఈడు మరో సుప్రాయం అవుతాడు. కారపు ఇక్కడ ఏదో నాకు అర్జెంట్ పని ఉన్నట్టుంది, మీతో మళ్ళీ మాట్లాడతాను. ఉంటాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి టాబ్లెట్స్? జ్వరానికి క్రోసిన్. జ్వరమా? ఎవరికి? నాకే. నిన్నటి నుంచి ఒకటే ఫీవర్, బాడీ పెయిన్స్. అవునా? డాక్టర్ చూపించారా? ఎందుకండి? క్రోసిన్ పొద్దున సాయంత్రం వేసుకుంటే జ్వరం అదే తగ్గిపోతుంది. నో నో, చాలా తప్పండి. రకరకాల జ్వరాలుంటాయి, అన్నిటికీ ఒకే టాబ్లెట్ వేస్తే ఎలా? డాక్టర్కి చూపించాలి, డయాగ్నైజ్ చేయాలి, ఆయన ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రకారమే మందులు వాడాలి. ఆరోగ్యం విషయంలో అసలు నిర్లక్ష్యం చేయకూడదండి. ఏమయ్యా సార్, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వచ్చా? నీకేమైనా బుద్ధి ఉందా? అందుకేనయ్యా మన దేశంలో జనం ఎక్కువ చచ్చేది. ఇదిగో తీసుకో. సారీ సార్. అన్నయ్య, వదిలికి చాలా జ్వరంగా ఉంది, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే? ఏంటి డాక్టర్ దగ్గర తీసుకెళ్లేది? అల్మారాలో 4 కోసిలు మాత్రం ఉంటాయి. పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి వేస్తే అదే తగ్గుతుంది. తగ్గకపోయినా నష్టమేమీ లేదు. 4 రోజులు మంచం బట్టి లంకణాలు చేస్తే దాని కొవ్వు తగ్గుతుంది, నా ఖర్చు తగ్గుతుంది. ఏమండి ఏమండి, జ్వరంగా ఉంటే ఎండలో బయటకెందుకు వచ్చారు? కాయని రాళ్లతో కొట్టి తినే టైపు కాదు నేను. కాయ వచ్చి నా ఊళ్ళో పడ్డాక దాన్ని చెక్కు తీసి మొక్కలు కోసి ఉప్పు కారం చల్లి చప్పరిస్తూ ఎంజాయ్ చేస్తూ తింటాను. ఈ రోజు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మళ్ళీ ఇదే చోట ఇదే సమయం వచ్చే వారం కలుసుకుందాం. ఇట్లు ప్రియమైన మీ కాశీ కాశీ కాశీ. పొద్దునే లేచి నా మొహం నేనే అద్దంలో చూసుకున్నట్టున్నాను. ఒక్క ఫిగర్ కూడా దొరకలేదు. పళ్ళు రాలుతాయి. ఏంటి అలా చూస్తున్నారు? ఈ రోజు నా బర్త్డే. ఏంటి పాపి, మిమ్మల్ని ఎక్కడెక్కడని వెదకను. స్టేషన్ కి ఫోన్ చేస్తే రాలేదన్నారు. స్టేషన్ కి వెళ్లకుండా ఇంటికి రాకుండా ఇక్కడేం చేస్తున్నారు? రండి ఇంటికి వెళ్దాం. వద్దు, ఈ రోజు నీ పుట్టినరోజు కదా, ప్రతి సంవత్సరం ఇంటి దగ్గర చేసుకుంటాం కదా. ఈ రోజు లాడ్జిలో చేసుకుందాం. పద. ఓకే, నీ ఇష్టం. కమాన్ ఊర్వశి. ఊర్వశా? నా పేరు సిమ్రన్. నాకు తెలియదండి సిమ్రాన్ అని. ఊర్వశి హోటల్లో చేసుకుందామని. ఓకే. ఇది తొలి రాత్రి, ఇది మలి రాత్రి, నాకు నీవు నీకు నేను రాత్రి. అయ్యో, ఏంటండి ఇది? మనకేదో ఫస్ట్ నైట్ లాగా మంచాన్ని ఇంతగా రెడీ చేస్తున్నారు. ఏంటి ఇంత లేటా? ఇదిగో క్యాండిడ్ ఫ్యామిలీ టైప్, చాలా ఫ్రెష్, జాగ్రత్తగా చూసుకోవాలి. నీకెందుకు, నేను చూసుకుంటాగా. చూసుకో. మిస్టర్ ఫ్యాక్స్ పాపారాయుడు, డ్యూటీ కోసం ఫ్యామిలీని కూడా పట్టించుకోకుండా వర్క్ చేస్తున్నావంటే నీకు త్వరలో ప్రమోషన్ రావడం ఖాయమయ్యా. సార్, ఇది నా 100వ కేసు సార్. అందుకోసమే కొంప గోడు భార్య పిల్లల్ని పట్టించుకోకుండా తిరుగుతున్నాను సార్. చివరికి నా భార్య మొహం చూసి కూడా చాలా రోజులైంది సార్. yes so many days. పద. అమ్మా అమ్మా, అయ్యో, డబ్బులు తీసుకొని లోపల పంపించి డ్రెస్ మార్చుకుని పోలీసు లాగా వచ్చాడేంటి? ఏంటో అంత అయోమయంగా ఉంది. అమ్మో, ఏంటయ్యా అలా చూస్తున్నావు? అరెస్ట్ చేయి. నేను ఆవిడ్ని అరెస్ట్ చేయలేను సార్. ఎందుకు చేయలేవు? ఆవిడే మా ఆవిడే కాబట్టి. వాట్ అంటే నేను విన్నదంతా నిజమేనన్నమాట. ఏం విన్నారు సార్? డ్యూటీలో ఉన్నప్పుడు ఎస్ఐ గాను, మఫ్టీలో ఉన్నప్పుడు బ్రోకర్ గాను పనిచేస్తున్నావని. సార్, ఎంత మాట అన్నారు సార్?
నేను డ్యూటీలో ఉండి ద్రోహం చేస్తానా? చెప్పండి సార్, అది నా బ్లడ్ లోనే లేదు సార్. నీ పెళ్ళాన్నే కంట్రోల్ చేయలేని వాడివి క్రిమినల్స్ ఏం కంట్రోల్ చేస్తావయ్యా? నీలాంటి వాడు డిపార్ట్మెంట్ గా అవమానం. నీ మొహానికి ఆ మీసం ఒకటి తీసి పారే. ఇదిగో చూడు, ముందు నీ పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకో. పద. ఈ రూమ్ లో ఏం జరిగిందో నాకు డీటెయిల్స్ కావాలి. ఐ వాంట్ టు నో ది డీటెయిల్స్. వాట్ హ్యాపెండ్ ఇన్ ది రూమ్? yes మీకే ఆ అనుమానం కూడా వచ్చిందా? వచ్చింది. లోపల ఏం జరిగిందో మీకు తెలియాలి, అంతే కదా? అవును. చెప్తా. అంతే.